కీళ్లపై ఒత్తిడి తగ్గించడంలో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే 50 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నోళ్ళు వాళ్ళ హెల్త్ని ఏదో కాపాడుకోవాలని చెప్పి ఒక జాయింట్స్ని బాగా స్ట్రెయిన్ చేస్తారు. సో మోచేతులతో బరువులు ఎత్తేయటం, అంటే ఆ హెల్త్ కాపాడుకోవడానికి ఎక్సర్సైజు, ఫిజియోథెరపీ అనుకొని లేదా ఎక్సర్సైజ్ అనుకొని ఏదో డంబెల్స్ ఎత్తటం మోచేతుల్ని, ఇలాంటి బాగా ఎక్సర్సైజ్ చేసి ఆ చేతుల్లో నొప్పులు తెచ్చుకోవడం, అది కొంచెం రెస్ట్ ఇచ్చి తగ్గితే అవి తగ్గిపోతాయి జనరలీ. అలాగే తొంటి దగ్గరికి వచ్చేటప్పటికి స్ట్రెయిన్ ఎక్కువ చేయడం వల్ల ప్రాబ్లం రాదు, కానీ మోకాళ్ళ మీద మ్యాక్సిమం ప్రభావం ఉంటుంది. అన్నిటికన్నా పెద్ద జాయింట్ మోకాలు. ఆ మోకాల్ని మన హెల్త్ ఏదో కాపాడుకోవాలని చెప్పి తక్కువ వయసు ఉన్నవాళ్ళు హార్డ్ సర్ఫేస్ మీద జాగింగ్ రన్నింగ్ చేసేయటం, దాని తర్వాత మోకాలు నొప్పులు వచ్చినాయి అని కంప్లైంట్ చేయటం. సో ఇంత ఎక్సర్సైజ్ చేసి బాడీని ఓవర్గా స్ట్రెయిన్ చేయటం వల్ల ఈ నొప్పులు వస్తాయని గ్రహించాలి మీరు. చాలామంది సైక్లింగ్ని కూడా విగరస్గా చేస్తారు, కిలోమీటర్లు చేసేయటం. అదే ఆ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఏదో బాగుపడుతుంది అంటారు, కానీ ఓవర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల జాయింట్స్ని మనంతటి మనమే పాడు చేస్తున్నాం అనేది గ్రహించకుండా చేసేది. అలాగే లేడీసు కొద్దిగా హీల్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా ఈ మన యాంకిల్స్ మీద కానీ మోకాళ్ళ మీద కానీ ప్రభావం చూపుద్ది. ఎందుకంటే బాడీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండగా జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో మీకు ఒకవేళ హీల్ సూట్ అవ్వట్లేదు, దానివల్ల నొప్పి వస్తుంది అనుకుంటే హీల్స్ వాడకండి. ఎక్కడైతే మీకు హీల్ సూట్ అవుతుందో, మీకు ఎంత హీల్ సూట్ అవుతుందో, మరీ హైగా హీల్ కాకుండా ఎంత హీల్ సూట్ అవుతుందో అంత హీల్ వేసుకోండి. మీరు స్మోకింగ్ అనుకున్నా, తంబాకు చూయింగ్ అనుకున్నా, ఈ రెండింటికి ఓన్లీ దుష్ప్రభావాలే ఉన్నాయి. రెండూ కూడా రక్తనాళాలని డ్యామేజ్ చేసినప్పుడు, సో ఒక జాయింట్కి, ఒక ఎముక్కి కానీ, ఒక జాయింట్కి కానీ, ఒక కండకు కానీ కావాల్సిన రక్త ప్రసారం తగ్గటం వల్ల తొందరగా వాటికి పోషక పదార్థాలు అందకపోవటం వల్ల తొందరగా అరుగుదల రావటం, తొందరగా గుజ్జుపోవటం అనేది తప్పకుండా స్మోకింగ్ చేసేటోళ్ళల్లో, అలాగే ఈ తంబాకు చూయింగ్ వాళ్ళల్లో వస్తుంది, రాకుండా ఉండదు. అలాగే వాళ్ళకు ఒకవేళ ఈ గుజ్జు తగ్గటం కానీ వాషర్ జరగటం జరిగితే వాళ్ళకి హీలింగ్ తక్కువ, ఏదైనా ప్రాబ్లం వస్తే మన బాడీలో అది హీల్ అవుతుంది. హీలింగ్ తక్కువ అవటం వల్ల కూడా ఈ స్మోకింగ్ కానీ ఈ టొబాకో చూయింగ్ వల్ల తొందరగా జాయింట్ అరిగిపోవటం, అలాగే దాని హీల్ కాకపోవటం అనేది వీళ్ళ ఛాన్సెస్ ఎక్కువ. తగ్గించాలి స్మోకింగ్, టొబాకో మానేయాలి కంప్లీట్గా. ఎక్కువగా ఎక్సర్సైజ్ బాగా చేసేసి ఏదో బాడీని పాడు చేయడం అనేది ఆపేయాలి. మనం ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి కామన్ సెన్స్గా. ఎంత అవసరం ఉందో ఎక్సర్సైజు, బాడీని మనం స్ట్రెస్ చేయకుండా ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత ఎక్సర్సైజ్ చేయాలంతే. దాన్ని మించి ఏదో చేసేస్తే హెల్త్ బాగుపడటం కాదు, హెల్త్ పాడవుతుంది, జాయింట్స్ పాడవుతాయి. వీలైనంత కింద కూర్చోవడం అనే కాన్సెప్ట్ తగ్గించి పూర్తిగా మానేయటం అనేది చేయాలి.